హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వంకాయ ఆలు కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఒకసారి వీడియో మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితే మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే వంకాయని కట్ చేసుకున్నాను, ఆలూస్ కూడా కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను వంకాయని కట్ చేసి పెట్టుకున్నా. అండ్ ఆలు కూడా 2 ఆలూస్ తీసుకున్నా, కట్ చేసుకున్నా, ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టిన. నెక్స్ట్ పచ్చిమిర్చీస్, టొమాటోస్, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, తగినంత పసుపు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, యాజ్ యూజువల్ ఆయిల్. ఫస్ట్ కడాయి పెట్టేసుకోవాలి. దీనిలోకి ఫస్ట్ మనం ఒక పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ పల్లీలు కొద్దిగా వేగగానే మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది చూడండి, అప్పటి వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో చూడండి, ఇవి ఇప్పుడు వేగిపోయినాయి. వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఇదే కడాయిలో ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చీస్ వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు, ఆలు వేసుకుందాం. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఈ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము, మగ్గిపోతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చూడండి, 1 స్పూన్ వేస్తున్నాను. పర్లేదు, ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక మూత పెట్టి ఉంచుదాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ పప్పులు మిక్సీ పడదాము. అండ్ ఇందులో కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇట్లా చేసుకోవాలి పొడి. ఈ పొడి ఇంకా ఏ కర్రీలోకైనా బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, మంచిగా మగ్గిపోతుంది. ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అండ్ ఇందులోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో
కారము, ధనియా పౌడర్. కారం 1/2 స్పూన్ అంతే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకుందాం 1/2 స్పూను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. నేను ఈ టీ గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నా. లైట్గా గ్రేవీ కావాలంటే వాటర్ వేసేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో పల్లీలు, మినపప్పు, కొబ్బరితోటి రుబ్బు పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది ఇప్పుడు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ చపాతీలో కానీ, అన్నంలో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.